అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న పిల్లా సాయి అదృశ్యం కేసు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. అసలు పిల్లా సాయి అలియాస్ గద్దె సాయి కృష్ణ ఎవరు? అతని వెనుక ఉన్న నేర సామ్రాజ్యం ఏంటి? పోలీసులు చెప్తున్న వాస్తవాలు వింటే ఒళ్ళు గగురు పుడుస్తుంది. కేవలం 25 ఏళ్ల వయసులోనే 23 క్రిమినల్ కేసులతో అంతర్రాష్ట్ర రౌడీ షీటర్గా మారాడు పిల్లా సాయి. విజయవాడలో బ్లేడ్ బ్యాచ్లను పోషిస్తూ హత్యలు, అత్యాచారాలు, పోక్సో, గంజాయి స్మగ్లింగ్తో తెలుగు రాష్ట్రాలను వణికించాడు. సోషల్ మీడియాలో ఆయుధాలతో రీల్ చేస్తూ క్రిమినల్స్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన ఈ రౌడీ షీటర్ను కృష్ణలంక పోలీసులు అరెస్టు చేశారనే ప్రచారం కలకలం రేపుతుంది. అయితే పోలీసులు 3rd డిగ్రీ ఉపయోగించి తన కొడుకును చంపేసి శ్మశానంలో దహనం చేశారంటూ సాయికృష్ణ తల్లి హైకోర్టును ఆశ్రయించడం తీవ్ర సంచలనంగా మారింది. కొడుకు బతికుంటే చూపించాలని, చనిపోతే శవాన్ని అప్పగించాలని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా స్పందించి సాయికృష్ణను కోర్టులో హాజరు పరచాలని ఆదేశించింది. ఈ వివాదంలో ఉన్న కృష్ణలంక పోలీసులను ఏఆర్కు బదిలీ చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పిల్లా సాయి అదృశ్యం కేసు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. అసలు పిల్లా సాయి అలియాస్ గద్దె సాయి కృష్ణ ఎవరు? అతని వెనుక ఉన్న నేర సామ్రాజ్యం ఏంటి? పోలీసులు చెప్తున్న వాస్తవాలు వింటే ఒళ్ళు గొగురు పుడుస్తుంది. కేవలం 25 ఏళ్ల వయసులోనే 23 క్రిమినల్ కేసులతో అంతర్రాష్ట్ర రౌడీ షీటర్గా మారాడు పిల్లా సాయి. విజయవాడలో బ్లేడ్ బ్యాచ్లను పోషిస్తూ హత్యలు, అత్యాచారాలు, పోక్సో, గంజాయి స్మగ్లింగ్తో తెలుగు రాష్ట్రాలను వణికించాడు. సోషల్ మీడియాలో ఆయుధాలతో రీల్స్ చేస్తూ క్రిమినల్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన ఈ రౌడీ షీటర్ను కృష్ణలంక పోలీసులు అరెస్టు చేశారనే ప్రచారం కలకలం రేపుతుంది. అయితే పోలీసులు 3rd డిగ్రీ ఉపయోగించి తన కొడుకును చంపేసి శ్మశానంలో దహనం చేశారంటూ సాయికృష్ణ తల్లి హైకోర్టును ఆశ్రయించడం తీవ్ర సంచలనంగా మారింది. కొడుకు బతికి ఉంటే చూపించాలని, చనిపోతే శవాన్ని అప్పగించాలని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా స్పందించి సాయికృష్ణను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. ఈ వివాదంలో ఉన్న కృష్ణలంక పోలీసును ఏఆర్కు బదిలీ చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది.